హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూసారు కదా. కేటీ ఫ్యాన్స్ కి ఫుల్ అప్డేట్స్. చాలా మంది అడిగారు అనమాట, వాళ్ళ అప్డేట్స్ గురించి చెప్పండి, వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి, చాలా విషయాలు తెలుస్తున్నాయి కదా అని చెప్పేసి. సో వాళ్ళ గురించి చెప్దామని అయితే, క్లియర్ గా కళ్యాణ్ గురించి, తనూజ గురించి, వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ హై బటన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇండివిజువల్ ఫ్యాన్స్ గురించి నేనైతే ఏం అడగను, ఏం చెప్పను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమని అడిగానంటే పొర్రపాటున ఆ, కళ్యాణ్ గురించి బాగా చెప్పినప్పుడేమో తనుజ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, తనూజ గురించి బాగా చెప్తే కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. నేను మ్యూచువల్ ఫ్యాన్ రా మగడా అంటే ఒక్కడ అర్థం చేసుకోండి. ఇది మ్యూచువల్ ఛానల్, నేను మ్యూచువల్ ఫ్యాన్, ఇద్దరి గురించి చెప్తాను రా అబ్బాయిలు అంటే అబ్బే వినేనే వినరు. అన్సబ్స్క్రైబ్ చేస్తామని బెదిరిస్తున్నారు. చేసుకోండి అబ్బా. ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. పీడబోద్ది, నాకు ఈ గొడవ వదిలిపోద్ది. ఓకేనా? నేను ఇద్దరి గురించి పాజిటివ్గా చెప్తాను. ఇద్దరు అంటే నాకు ఇష్టం అని చెప్పి 100 సార్లు చెప్పాను. నా ఛానల్ నేను వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను వాళ్ళ గురించి. మ్యూచువల్ ఫ్యాన్ మొత్తుకుంటున్నాను. ఎవడు వినట్లా. మీ ఇష్టం మొత్తం చేసుకోండి, సరేనా? ఇకపోతే అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. నిన్న పెద్ద సినిమా రిలీజ్ అయిన థియేటర్ అనమాట, ఒక థియేటర్లో, పిఠాపురంలో ఆ థియేటర్ ఉందనమాట. దాంట్లో మన కళ్యాణ్ పడాల సాంగ్ ప్రోమో అయితే ప్లే చేశారనమాట. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఆ మూమెంట్. దాని గురించి ఒక వీడియో కూడా, షార్ట్ కూడా చేసి పెడతాను ఒక గంటలో. దాని ఆ థియేటర్ ఫోటో, ఆ థియేటర్ ప్లే అయిన ఫోటో అయితే పెడతాను అనమాట షార్ట్లో. చూడండి ఒకసారి. నాకైతే మాత్రం అది చాలా గర్వంగా అనిపించింది. ఒక సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన తన ప్రయాణాన్ని చూసి నేను గర్వపడుతున్నాను అనమాట. ఒక పెద్ద సినిమా ఆడే థియేటర్లో మనోడి సాంగ్ ప్లే అయిందంటే ఎంతటి పెద్ద విషయం అని చెప్పు. రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో సినిమా ఆడే థియేటర్లో ప్లే అయిందంటే. సో తన సాంగ్ రిలీజ్, పెద్ద సినిమా అయిపోయింది కాబట్టి, ఎలాగో రిలీజ్ అయిపోయింది కాబట్టి, సాంగ్ రిలీజ్ అనేది రాబోతుంది. టైం దగ్గర పడింది ఆ సాంగ్ రిలీజ్ అవడానికి. అలా అప్డేట్ రాగానే ఇలా అప్డేట్ చేస్తాను అన్నమాట మీకు. అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఏ టైంకి రిలీజ్ కాబోతుందో కూడా చెప్తాను. ఓకేనా? ఇకపోతే కళ్యాణ్ వెబ్ సిరీస్ చేస్తున్నాడా? కళ్యాణ్ పడాల వెబ్ సిరీస్ స్టార్ట్ అయిందా అంటే ఎస్, స్టార్ట్ అయింది. వైజాగ్ లో షూటింగ్ కూడా జరుగుతుంది. సరే, కానీ ఈ విషయం మనకి ఎందుకు తెలియకుండా చేశారు చెప్పండి? ఎందుకు దాచారు? ఎందుకంటే ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ అయితేనే కడుపు మండి దగ్ధం అయిపోతుంది మన హేటర్స్కి కానీ, కొంతమంది యాంటీ ఫ్యాన్స్కి కానీ. ఇంకా వెబ్ సిరీస్ చేసే స్థాయికి ఇది వెళ్ళిపోయాడు అని విషయం బయటకు వచ్చిందంటే ఇప్పుడు ఊరేసుకుని చచ్చిపోతారు. నిజంగా చెప్తున్నా. ఒక వెబ్ సిరీస్ చేసే స్థాయికి రావడం అంటే ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీకి, సినిమా వెండితెర మీదకి వెళ్ళడానికి ఇంకొక అడుగు దూరంలో ఉన్నట్టే వెబ్ సిరీస్ అంటే. ఇంకా ఆల్మోస్ట్ ఇది ఒక్కటి సక్సెస్ అయిందంటే ఇంకా డైరెక్ట్ సినిమా థియేటర్లోకి చూడొచ్చు మనం కళ్యాణ్ పడాలని. సో అలాంటి ఒక స్టేజ్ కాబట్టి దీని గురించి అఫీషియల్ గా ఇప్పుడే చెప్పేస్తే దాని మీద నెగిటివిటీ చేస్తారు, నెగిటివ్ ట్రోల్స్ చేస్తారని చెప్పేసి దాని గురించి కాస్త వెనకం చేస్తారనమాట ముందు చెప్పడానికి. షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందన్నప్పుడు అనౌన్స్ చేస్తారనమాట ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ అనేది అఫీషియల్ గా. లేకపోతే దానికి కొన్ని రోజుల ముందు అనౌన్స్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎంత చేసినా పెద్ద నష్టమేం జరగదు వాళ్ళకి, ఎందుకంటే అప్పటికి అంతా అయిపోయింది కాబట్టి. సో అదనమాట, వెబ్ సిరీస్ అయితే జరుగుతుంది, స్టార్ట్ కూడా అయింది షూటింగ్. ఈ విషయం నాకు చాలా లేట్గా తెలిసింది, అందరూ చెప్పడం వల్ల నాకు తెలిసింది అనమాట. బుజ్జి గారు చెప్పారనమాట వెబ్ సిరీస్ స్టార్ట్ అయిందని చెప్పేసి. ఇంకా తర్వాత నేను కనుక్కుంటే నాకు అప్డేట్ తెలిసింది. ఇకపోతే మన తనూజ సంగతి ఏంటి? అబ్బా, అప్పుడెప్పుడో పుట్టినరోజు నాడు ప్రొడక్షన్ నెంబర్ 1 అని చెప్పి హతా మూవీ గురించి ఒక పోస్టర్ వదిలేరు. దాని గురించి ఇప్పటికీ సప్పుడు లేదు, అతి లేదు, గతి లేదు. అది ఏమైందో కూడా అర్థం కావడం లేదు. అప్పట్లో ఒక న్యూస్ వచ్చింది, బిగ్ బాస్ రిలీజ్ స్టార్ట్ అయ్యేలోపు రిలీజ్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నారు, ఒక న్యూస్ వచ్చింది. మరి దాని సంగతి ఏమైందో అర్థం కావడం లేదు. ఈ లోపు కొత్త అమెజాన్ ప్రైమ్ సంబంధించినటువంటి వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నాయని చెప్పేసి నేనైతే విన్నాను. కాకపోతే మీ అందరికి ఇంకొక కొత్త విషయం ఏంటంటే, ఇది వాళ్ళకి సంబంధించిందే, బట్ వాళ్ళకు కూడా తెలియదు. అదేంటంటే కళ్యాణ్ తనూజాని పెట్టి ఒక సినిమా తీద్దామని, అంటే ఒక ఓటీటీ సినిమా తీద్దామని నేను కూడా అనుకుంటున్నాను. అంటే ఇది ఎప్పుడవుతుందో తెలియదు, బట్ వాళ్ళ కోసం ఒక స్టోరీ అయితే రాస్తున్నాను అనమాట. కాకపోతే కాస్త డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ కళ్యాణ్ది. ఇది ఒక హర్రర్ మూవీ అనమాట. నేను రాసే స్టోరీ ఏంటంటే హర్రర్ మూవీ. ఒక ఊర్లో జరిగే స్టోరీ, ఒక విదేశాలలో ఉండే కళ్యాణ్, ఒక ఊర్లో ఉండే తనూజ, వీళ్ళ మధ్య జరిగే స్టోరీ అనమాట. అంటే కళ్యాణ్ పడాల విలన్ అనమాట దీంతో.
విలన్, తనూజ హీరోయిన్, దయ్యం, ఇలా అనుకుని ఒక స్టోరీ అయితే రాశాను అనమాట. సో హర్రర్ స్టోరీ. నేను నాకు అవకాశం దొరికిందంటే మాత్రం ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ వాళ్ళిద్దరిని పెట్టి ఈ స్టోరీతో ఈ సినిమా తీద్దామని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళకి కూడా తెలియదు అనమాట. నేను మీకే చెప్తాను ఫస్ట్. సో కాబట్టి దీనికి మీరేమంటారు? కళ్యాణ్ పడాలని విలన్ గా పెట్టడం మీకు ఇష్టమేనా? అంటే నేనేంటంటే అది ఒక స్టైలిష్ విలన్ క్యారెక్టర్ అనమాట. స్టైలిష్ విలన్ క్యారెక్టరైజేషన్ అంటారు. అది ధృవ సినిమాలో అరవింద్ విషయం ఉంటాడే అలాంటి క్యారెక్టరైజేషన్ అనమాట. కొంచెం కొంచెం దగ్గరగా ఉంటది. సో అలాంటి ఒక స్టైలిష్ విలన్ గా కళ్యాణ్, ఒక దయ్యం క్యారెక్టర్ లో తనూజ. మీకు ఎలా అనిపిస్తుంది? కింద కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది. ఇకపోతే ఇంకా కళ్యాణ్కి సంబంధించిన వేరే అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకొక 2 ప్రాజెక్ట్స్, ఇంకొక 2 స్టోరీస్ని అయితే విని పక్కన పెట్టుకున్నాడంట. దాని గురించి ఫ్యూచర్లో చెప్తాననేది తనే చెప్పాడు. ఇంకా ఇదే అన్నమాట ప్రస్తుతానికి అయితే అప్డేట్స్. ఇంకా ప్రస్తుతానికి అయితే ఏ అప్డేట్స్ లేవు. సాంగ్ రిలీజ్ డేట్ రాగానే అలా అప్డేట్ చేస్తాను మీకు. ఓకేనా?